సో ఈరోజు మార్నింగ్ మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చేయించుకుంటా ఉన్నా. ఆ, మీ మధ్యలో ఉండడం కూడా చాలా అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ రిఫ్రెష్డ్. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ అమిడ్స్ట్ యంగ్స్టర్స్ లైక్ యూ. ఈరోజు క్రిస్టియన్ అండ్ కెరియర్ అన్న ఈ టాపిక్ మీద ఇక్కడ మాట్లాడడానికి నాకు ఈ తరుణాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చేయించుకుంటా ఉన్నా. అట్లానే ఈ అవకాశాన్ని ఇచ్చిన వైఎఫ్సి యూత్ ఫర్ క్రైస్ట్ వారికి, మెథడిస్ట్ చర్చ్ పాస్టర్స్కి, మేనేజ్మెంట్కి నా థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నా. అట్లానే ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్స్. సో యూత్ క్యాంప్స్ నేను చిన్నప్పుడు చాలా అటెండ్ అవుతూ ఉండేటోడిని. మా ఫాదర్ కొన్ని క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉండేటోళ్ళు. అట్లనే నేను అట్లాంటి ఒక క్యాంప్లోనే దేవుడిని తెలుసుకోవడం జరిగింది. సో దేవుడిని తెలుసుకున్నాక నేను దేవుడిచ్చిన సహాయం ఏదైతే ఉంటుందో ఆ సహాయంతో నేను అంటే హైదరాబాద్కి దూరంగా ఉన్నా కానీ మీలో చాలామంది బహుశా ఇక్కడ దగ్గర విలేజెస్లో ఉంటారనుకుంటా. నేను నా ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదవటం జరిగింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ నాది 99లో అయిపోయింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్లో పనిచేయడం మొదలుపెట్టా. ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీలో దాదాపు 15 ఏళ్ళు పనిచేశాను. ఎక్కువ బిజినెస్ ఆపరేషన్స్లో పనిచేశాను, ఫైనాన్షియల్ సర్వీసెస్లో, మ్యూచువల్ ఫండ్స్ వైపు. ఆ తర్వాత ఇప్పుడు ఐటీ వైపు వచ్చాను. సో ఒక కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను, యుఎస్ బేస్డ్ కంపెనీ. సో అది బ్రీఫ్గా నా బ్యాక్గ్రౌండ్. నాకు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. ఇప్పుడు మణికొండలో ఉంటాం మేము. మా అబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, తను కూడా ఇంజనీరింగ్కి వెళ్తుంది. సో తను కూడా ఇక్కడ ఉంది. సో దట్స్ అబౌట్ అస్ యాజ్ ఫ్యామిలీ. మై వైఫ్ ఈజ్ అ హోమ్ మేకర్. సో దట్స్ అబౌట్ మీ. సో మా డాడీ గురించి చెప్తా ఉన్నా కదా. మా ఫాదర్ కూడా ఇట్లాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉండేటోడు ఈయూకి స్టూడెంట్స్కి. సో అట్లాంటి ఒక క్యాంప్లోనే దేవుడిని తెలుసుకున్నాను నేను. అండ్ ట్రస్ట్ మీ, దేవుడిని తెలుసుకుంటే దేవుడు మనకిచ్చే సహాయం ఏదైతే ఉంటుందో ఆ సహాయం చాలా పనికొస్తుంది మనకి. మీకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాలే, ఓకే. సో కానీ కొన్ని సందర్భాల్లో దేవుడే సహాయం చేసినట్టు ఉంటుంది కెరియర్లో, లేకపోతే మనం ఒక్కోసారి సక్సెస్ఫుల్ కాలేం. సో ఈరోజు నేను క్రిస్టియన్ అండ్ కెరియర్ అన్న టాపిక్ మీద నన్ను మాట్లాడమన్నారు. సో నెక్స్ట్ 11:30 దాకా మాట్లాడతా నేను. ఆ తర్వాత కొంచెం టైం, ఒకవేళ మనకు టైం ఉంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకుందాం. ఒకవేళ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను ఐల్ బీ హ్యాపీ టు ఆన్సర్. సో విల్ స్టార్ట్ విత్ అ స్మాల్ ప్రేయర్ అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ద టాక్. కళ్ళు మూసుకుందాం అందరం. ప్రేమ గలదేవా, ఉదయకాల సమయం నేను ఈ దినం ఈరోజు ఇక్కడికి రావడానికి మీరు మా అందరికీ ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మేమందరం కూడా మేము చేసే పనుల్లో సక్సెస్ఫుల్గా ఉండాలని ఒక తండ్రిగా మీరు కోరుకుంటున్నారు. ఆయన మరి దాన్ని బట్టి నీకు వందనాలు. మా యొక్క సక్సెస్ని నువ్వు ఆయన మరి నిర్ణయించినందుకు నీకు వందనాలు. మాకు ఇచ్చిన దీవెనలన్నింటిని బట్టి, భూలోకంలో పరలోకంలో మాకు ఇచ్చిన దీవెనలను బట్టి నీకు వందనాలు. ఈరోజు ఆయన మరి క్రైస్తవులంగా మా కెరియర్ పట్ల ఎలా ఉండాలో, కెరియర్లో ఎలా ఉండాలో ఆయన నాకున్న కొద్ది అనుభవంతో నాయన మరి నువ్వు ఇచ్చిన ఆయన మరి నడిపింపుతో పంచుకోవడానికి నాకు కావాల్సిన కృపను దయచేయమని, నీ యొక్క మాటలు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామముపేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం బ్రీఫ్గా కెరియర్ అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. క్రైస్తవుడికి కెరియర్ అవసరమా? ఒకవేళ అవసరమైతే కెరియర్లో సక్సెస్ఫుల్ అవ్వాలా, లేకపోతే జస్ట్ ఏదైనా జాబ్ చేసుకుంటే సరిపోతుందా? దేవుడికి కెరియర్ అవసరమా? అంటే దేవుడు నిజంగా కెరియర్ని పట్టించుకుంటాడా? కెరియర్కి దేవుడికి సంబంధం ఏంటి? లేకపోతే కెరియర్కి బైబిల్ కెరియర్ గురించి ఏం చెప్తుంది అన్న విషయాలు కూడా మనం ఆలోచించడానికి ట్రై చేద్దాం. ఇక్కడున్న మ్యాక్సిమం దాదాపు 90%, 95% మీరు అందరు చాలా యంగ్గా కనిపిస్తూ ఉన్నారు. సో మీరు బహుశా కొంతమంది చదువుకుంటూ ఉంటున్నారు అనుకుంటే చాలామంది. ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారా? చేయి చూపిస్తారా? ఓకే. సో మేబీ ఒక 3 to 5% జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు కూడా ఫ్యూచర్లో మీరు జాబ్ చేస్తారు కాబట్టి మీకు కూడా పనికొచ్చే, మీకు కూడా అర్థమయ్యేటట్టు వీలైనంత మటుకు నేను మాట్లాడతా. సో దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు
ఓకే, మనం పని మూలాల గురించి ఆలోచిద్దాం. పని కెరియర్ అన్నదానికి తెలుగులో మనం సింపుల్గా పని అనుకుంటే మన పనిలో మనం రాణించాలా అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. అయితే పనికి మూలం ఏంటి, కెరియర్కి యాక్చువల్గా మూలం ఏంటి, ఉద్యోగానికి కెరియర్కి తేడా ఏంటి? బై ద వే, మనం చేసే ఉద్యోగం ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు చదివినాక ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటారు కదా, ఐటీలోకి వచ్చేటోళ్ళు ఐటీలోకి వస్తారు, లేకపోతే అకౌంటెంట్స్ అవుతారు కొంతమంది, లేకపోతే టీచర్స్ అవుతారు. సో ఉద్యోగం అనేది మీరు చేసే పని. ఓకే, మీరు ఏదైతే ఉద్యోగం చేస్తారో, ఇమీడియట్ టాస్క్ ఏదైతే చేస్తారో జాబ్, ఒక సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, పొద్దున పోతారు, ఆ యాక్టివిటీస్ చేస్తారు, ఇంటికి వస్తారు. సో ఆ రోజు అయిపోతుంది. అదే కంటిన్యూ చేస్తే మీరు బహుశా కొన్ని వారాలు చేస్తారు, కొన్ని నెలలు చేస్తారు, ఒక నెల చేస్తే మీకు జీతం వస్తుంది. కొంతమంది కొన్ని జాబ్స్ డైలీ వేజెస్ ఉంటాయి. ఓకే, ఏ రోజుకి ఆ రోజు జీతం వస్తుంది. కొంతమందికి వారం వారం జీతం వస్తుంది, కొంతమందికి నెల నెల వస్తుంది. సంవత్సరం మీరు సక్సెస్ఫుల్గా చేస్తే మీకు సంవత్సరం అయినాక బహుశా ఇన్సెంటివ్ ఏదైనా వస్తుంది. సో ఇది జాబ్. కెరియర్ ఏంటంటే మీరు అదే పనిని కొన్ని దశాబ్దాలు చేస్తే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 25 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశారనుకోండి పని చేయడం, 20 years 25 years, 58 years వచ్చినాక మీరు రిటైర్ అవుతారు. సో లెట్స్ సే 25 to 55 అనుకోండి. ఈ 30 ఏళ్ళు మీరు చేసే పని ఏదైతే ఉందో దాన్ని కెరియర్ అనుకుందాం. ఓకే, సో దట్స్ అ కెరియర్ విచ్ స్పాన్స్ అక్రాస్ 3 decades. ఒకవేళ మీరు ఫార్చునేట్ అయితే 20కి ముందే పనిచేయడం, 25కి ముందే పనిచేయడం మొదలు పెడతారు. కొంతమంది 22, 23కి మొదలు పెడతారు. ఇంకొంతమంది కొంచెం లేట్గా మొదలు పెడతారు, మేబీ 30కి మొదలు పెడతారు. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్ అయినాక మేబీ కొంచెం లేట్ కావచ్చు. 60 దాకా కొంతమంది పనిచేస్తారు, కొంతమంది 60 తర్వాత కూడా పనిచేస్తారు, కన్సల్టెంట్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. అమెరికాలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే వెస్టర్న్ కంట్రీస్లో రిటైర్మెంట్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇండియాలో కూడా కొన్ని ప్రొఫెషన్స్కి దాదాపు 70 years దాకా రిటైర్మెంట్ ఏజ్ ఉంది. సో కొంతమంది 68కి రిటైర్ అవుతారు, కొంతమంది దాదాపు 70 years వచ్చేదాకా పనిచేస్తూ ఉంటారు. సో బట్ ఇన్ ఎనీ కేస్ ఒక 30-40 years స్పాన్ అయ్యేదాన్ని కెరియర్ అంటాం. సో మీరు జనరల్గా ఆలోచించేటప్పుడు ఈరోజు మీకు ఉద్యోగం దొరికిందా లేదా అనేది అఫ్కోర్స్ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ విజన్ అది కదా, షార్ట్ టర్మ్ విజన్. అయితే లాంగర్ టర్మ్ ఆలోచిస్తే నెక్స్ట్ 10 years నేను ఏం చేస్తా, నెక్స్ట్ 15 years ఏం చేస్తా, నెక్స్ట్ 20 years 30 years ఏం చేస్తా అన్న ఆలోచన మీకు ఒకవేళ వస్తే ఎప్పుడన్నా, అది మీరు కెరియర్ గురించి ఆలోచిస్తున్నట్టు. ఓకే, సో మీరు చేసే కోర్సెస్ కానివ్వండి, మీరు పోయే డైరెక్షన్ స్టూడెంట్కి ఏదైతే ఉందో అది మీకు జాబ్ దొరుకుతుందా లేదా అని డిసైడ్ చేస్తుంది ఫస్ట్. 2, మీరు సక్సెస్ఫుల్ కెరియర్ బిల్డ్ చేసుకోగలుగుతారా లేదా అని కూడా డిసైడ్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఉండాలా, లాంగ్ టర్మ్ ఉండాలా విజన్. ఓకే, ఉన్నప్పుడే మీరు ఓవరాల్గా మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ కాగలుగుతారు. లాంగర్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉంటాయో మీకు సెటిల్ అయ్యే విషయంలో సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వగలుగుతారు. అయితే క్రైస్తవులంగా మనం ఏం చేయాలనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనము సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాడా, లేకపోతే పని అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఆది కాండంలో దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 28వ వచనంలో ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పనిని మనిషిని చేసినప్పుడు మనిషికి ఒక పని ఇచ్చినట్టు చూస్తాం. ఓకే, సో దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇక్కడ పనిని ఒక దీవెనలాగా ఇస్తా ఉన్నాడు దేవుడు. సో పని మొదలైనప్పుడు ఒక దీవెనలాగా స్టార్ట్ అయింది, దేవుడు ఇచ్చిన ఒక దీవెన పని. ఓకే, ఏంటి ఆ దీవెన అంటే, అప్పుడు దేవుడు చేసిన సృష్టి చాలా బాగుండింది. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఆది కాండంలో ఉన్న కొన్ని విషయాలు ఫిగరేటివ్గా చెప్పబడ్డాయి, లిటరల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దేవుడు, మనం ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆ రోజుల్లో బహుశా దేవుడు చేసినప్పుడు ఒక తోటని చేసి ఆ తోటని కాయటానికి దేవుడు మనిషిని పెట్టినట్టు మనం చూస్తాం కదా. సో ఆ రోజుల్లో కూడా మనిషికి తెలివి అవసరం ఉండింది. సో ఇట్ వాజ్ నాట్ యాజ్ సింపుల్. అక్కడ అంత సింప్లిస్టిక్గా స్టేట్ చేయబడ్డా కానీ మనం లిటరల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని. మేబీ ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్డ్. ఓకే, సో బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ అండ్ బ్యూటిఫుల్. సో దేవుడు మనిషి ఎంజాయ్ చేసే పనిని మనిషికి ఇచ్చిండు, ఏంటంటే సృష్టిని ఏలడం. ఓకే, ఏలడం అంటే దాన్ని లోపరుచుకోవటం అంటే దాన్ని ఏదో మనం
నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని సృష్టిని బ్యూటిఫై చేయడం, సృష్టిని డెవలప్ చేయడం, సృష్టిని ఏలడం అనేది ఓన్లీ నెగిటివ్ అదే కాదు, ఏదో లోపరుచుకోవడం లేకపోతే ఇంటిమిడేట్ చేసి ఒక ఒక రూలర్లా ఉండడమే కాదు. సృష్టిని దేవుడు మనిషిని బ్యూటిఫై చేసేటట్టు, ఇంప్రూవ్ చేసేటట్టు ఆ రెస్పాన్సిబిలిటీ ముందించండి. సో అది యాక్చువల్గా ఇన్సిడెంటల్గా దేవుడు చేసిన పని కూడా. సో దేవుడు, గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ అ వర్కర్ కదా. సో ఫస్ట్ దేవుడు చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆదికాండం స్టార్ట్ అయినప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, చీకటి అగాధ జలం పైన క్రమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకక వెలుగు కలిగాను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను, దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాను. సో దేవుడు పని ఏంటంటే, ఫస్ట్ ఆదికాండంలో అంటే ఈ సృష్టి అంతా మొదలయ్యే ముందు దేవుడు చేసిన పని ఏంటంటే, హీ స్టార్టెడ్ క్రియేటింగ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కియాస్. అంటే తన చుట్టూ ఉన్న అస్తవ్యస్త పరిస్థితి నుంచి ఒక ఆర్డర్ని, ఒక బ్యూటీని, ఒక సుందరమైన ఒక సృష్టిని, ఒక ఆర్డర్ ప్రకారం నడిచే సృష్టిని దేవుడు క్రియేట్ చేసిండు. ఫిజిక్స్లో కూడా ఇక్కడ ఎవరైనా ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ లా ఆఫ్ ఎంట్రోపీ అంటారు. ఎంట్రోపీ ఏంటంటే, జనరల్గా సృష్టి అంట అవుట్ సైడ్ ద ఎర్త్ డిసార్డర్కి వెళ్తూ ఉందంట. ఓకే, సో ఇదంతా కూడా ఏదైనా కానీ వదిలేస్తే అది డిసార్డర్ అయిపోతుంది, అంటే పాడైపోతుంది. జనరల్గా అది నేచర్ యొక్క పాత్. అయితే దేవుడు ఎప్పటికప్పుడు ఆ డిసార్డర్లో నుంచి ఒక ఆర్డర్ని క్రియేట్ చేస్తూ ఉంటాడంట. ఓకే, సో వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఈరోజు చాలామంది దేవుడు లేకుండా ఈ సృష్టి వచ్చింది అంటారు. సో అది యాక్చువల్గా ఆ స్టేట్మెంట్ వెరీ అన్సైంటిఫిక్ కదా. ఎందుకంటే దేవుడు లేకుండా, ఎవరు ఏం ప్రమేయం లేకుండా ఏదైనా కానీ ఇంకా ఎక్కువ డిసార్డర్కి అవుతుంది, కానీ ఒక ఆర్డర్లోకి రాదు. సో ఈరోజు పనిచేసే ప్రతి ఒక్కళ్ళం, మనందరం కూడా, మీరు ఇంట్లో పనిచేస్తూ ఉండొచ్చు ఈరోజు స్టూడెంట్ లాగా, లేకపోతే మీ కాలేజీలో మీరు పనిచేస్తూ ఉండొచ్చు, నేర్చుకుంటూ ఉండొచ్చు. హోమ్ మేకర్స్ ఉన్నారు, వాళ్ళు ఇళ్లలో పనిచేస్తారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆఫీసులో పనిచేస్తారు. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, సృష్టిలో ఉన్న డిసార్డర్ని, ఆ కేయాస్ని, గందరగోళ పరిస్థితిని, అస్తవ్యస్తాన్ని ఒక ఆర్డర్లోకి కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. సో దేవుడు చేసిన పని అది, దేవుడు మనిషికి ఇచ్చిన పని కూడా అదే. అయితే మనిషికి ఇనీషియల్గా చాలా ఈజీగా ఉండింది. 3వ అధ్యాయం వచ్చేటప్పటికి మనిషి తిరుగుబాటును బట్టి అదొక శాపంలాగా మారినట్టు చూస్తాం కదా. పని ఏదైతే ఈజీగా, ఏదైతే న్యాచురల్గా జరగాల్సిన పని ఏదైతే ఉందో అది ఉన్నట్టుండి 3వ అధ్యాయంలో 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఎలాగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. సో యాక్చువల్గా ఇక్కడ చూస్తే మనిషిని దేవుడు శపించినప్పుడు తన తిరుగుబాటును బట్టి ఆ శాపము పని మీదకి వచ్చినట్టు చూస్తాం కదా. సో ఒకటి, నెంబర్ 1, ఇది మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇక్కడ. ఇట్ వాజ్ యాడమ్ హూ వాజ్ కర్స్డ్ విత్ దిస్ పర్టికులర్ కర్స్ అండ్ హిస్ వర్క్ వాజ్ ఇన్వాల్వ్డ్. దేవుని యొక్క శాపం ఏదైతే ఉందో డైరెక్ట్గా ఆదాము యొక్క పని మీదకి వచ్చింది. సో ఈరోజు కెరియర్ అంత ఈజీ కాదు. ఓకే, మీరు ఇంటెన్షనల్గా దానిపైన పనిచేయకపోతే మీరు ఉన్నట్టుండి ఒక కంపెనీకి ఒక పెద్ద పొజిషన్లో వెళ్ళిపోరు. ఓకే, అది మీరు ఏం చేయాలంటే చాలా ఇంటెన్షనల్గా ఇటుక మీద ఇటుక పెట్టి కట్టుకోవాల్సినటువంటి పని. ఓకే, అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి, దేవుడు దీవెనలాగా చేసింది అంటే ఆదాము తిరుగుబాటును బట్టి మనుషులందరి మీద అది ఒక శాపంలాగా మారిపోయింది. రెండోది ఏంటంటే, దేవుడు ఇచ్చగించినట్టు తను మనుషుల్ని ఒక ఆర్డర్ని క్రియేట్ చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం 3వ అధ్యాయంలో. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అగైన్ హీ టార్గెటెడ్ వర్క్. ఓకే, నేను ఇప్పుడు ఓన్లీ పని గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో పనిని మనము ఎట్లా చూడాలా అని మనం ఆలోచిస్తే, నెంబర్ 1, దేవుడు పని చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో పని ఆది కాండంలో ఉంది. ఈ సృష్టి ఆరంభంలో పని ఉంది. దేవుడు పనిని మనిషికి ఒక బాధ్యతలాగా లేకపోతే ఒక దీవెనలాగా ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో వీఆర్ సపోజ్ టు ఎంజాయ్ అవర్ వర్క్. అయితే మనిషి యొక్క తిరుగుబాటును బట్టి మనిషి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నప్పుడు పనే మనిషికి శాపంగా మానేట్టు కూడా చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా పని మీద బాగా ఫోకస్ చేసినట్టు చూస్తున్నాం కదా. సో మార్కు 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యేసు ప్రభు గురించి అనుకున్నారు ఆ రోజుల్లో ఉండేటోళ్ళు, యేసు ప్రభు ఫ్రెండ్స్. ఓకే, ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే ఈయన వడ్రంగి ఆయన కదా అనుకున్నారు.
సో యేసుప్రభు ఎవరంటే 30 సంవత్సరాలు ఏం చేసినట్టు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక పని చేసిండు. సో హీ వాజ్ నాట్ ఐడల్. ఓకే, ఇంకోటి ఆయన అపోస్తలుని పిలుచుకున్నప్పుడు, ఓకే, సో యేసుప్రభు లెట్స్ సే హీ స్టార్టెడ్ క్రిస్టియానిటీ కదా, ఒక స్టార్టప్ క్రియేట్ చేసిన అనుకుందాం. మీలో ఎవరైనా స్టార్టప్ గురించి ఆలోచిస్తున్నారా? ఎవరైనా సొంత బిజినెస్ ఏదైనా పెట్టుకుందాం అనుకుంటున్నారా? సో ఎవరికైనా సొంత బిజినెస్ పెట్టుకునే ఆలోచన ఏమైనా ఉందా? ఓకే, ఎవరికి లేదు. ఓకే, సో మనము జనరల్గా ఈ రోజుల్లో న్యూస్లో చూస్తూ ఉంటే చాలామంది వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఓకే, మీలో బహుశా కొంతమందికి ఆలోచన ఉండొచ్చు, చేతులు ఎత్తుతలేరేమో నాకు తెలియదు. అయితే ఇట్స్ అ గుడ్ థింగ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. క్రిస్టియన్స్ చాలామంది కొత్త కంపెనీస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓయో అన్న కంపెనీ గురించి మీకు ఎవరికైనా తెలుసా? ఓయో. సో ఓయో స్టార్ట్ చేసింది మీ ఏజ్ అతనే, మీ బ్యాక్గ్రౌండ్ అతనే. ఓకే, హీ వాజ్ నాట్ అ రిచ్ పర్సన్. అట్లానే ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు, కానీ అది ఇమీడియట్ గుర్తు వచ్చింది నాకు. సో అది కాలేజ్ అయిపోయింది అనుకుంటా, అనేది ఇంటర్ అయిపోయింది అనుకుంటా, బహుశా డిగ్రీ కూడా అవ్వలే. దాదాపు 30 ఏళ్ళు వచ్చే లోపల ఆయన కొన్ని కోట్లకి అధిపతి అయిపోయాడు. సో ఎట్లా ఏంటంటే హీ స్టార్టెడ్ ఆన్ హిజ్ ఓన్ అండ్ ఇట్ వాజ్ అ స్మాల్ వెబ్సైట్. హీ స్టార్టెడ్ ఒక హోటల్కి పోయాడంట. హోటల్లో హోటల్ ఓనర్ తోటి కూర్చొని హోటల్ని ఒక ఆన్లైన్ వెబ్సైట్ మీదకి తీసుకొని వచ్చినట. సో ఆయనకి అప్పుడేమనిపించిందంటే, అరే ఈ హోటలే తీసుకొని వచ్చినా కదా, నేను మిగతా హోటల్స్ కూడా తేవచ్చు కదా అనుకున్నాడంట. సో అట్లా మిగతా హోటల్స్ని కూడా తేయడం మొదలుపెట్టిండు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆయనకి ఫండింగ్ కోసం అప్లై చేసిండు. ఆయనను ఫండ్ చేసేవాళ్ళు దొరికారు. దొరికినాక బహుశా కొన్ని కోట్ల రూపాయల ఫండింగ్ వచ్చింది స్టార్టింగ్లో. సో దాని బేసిస్ మీద తన వెబ్సైట్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి తను దాన్ని పెంచినప్పుడు దాదాపు అంటే హీ వాజ్ అ యంగెస్ట్ బిలియనియర్, ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ కరెక్ట్లీ, రితేష్ అగర్వాల్ తన పేరు. సో అది అతను చేసినప్పుడు మీరెందుకు చేయలేరు, నేనెందుకు చేయలేను అని ఆలోచిస్తే దెర్ ఇస్ నో రీజన్. మనం జనరల్గా అట్లా ఆలోచించాం, అదొకటే తేడా, ఇంకంతకంటే వేరే తేడా ఏం లేదు. సమాజంలో కొన్ని అసమానతలు ఉన్నాయి. సో ఆ అసమానతలను అధిగమించి మీరు పనిచేసినప్పుడు డెఫినెట్గా విజయం అందరికీ ఒకటే. కాబట్టి ఒకళ్ళకి వచ్చిన విజయం మనకి రాదు అని అనుకోవడానికి అవసరం లేదు, అట్లాంటి కారణం లేదు. సో ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, మనం పనిచేసే వర్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో, ఓకే, యేసు ప్రభు అట్లాంటి వాళ్ళని హైర్ చేసినట. ఓకే, సో ఆయన ఒక స్టార్టప్ దగ్గర వచ్చింది కదా. స్టార్టప్ ఒకటి చిన్నగా ఎట్లనైతే స్టార్ట్ అవుతుందో, ఓకే, సో ఓయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న హోటల్లో స్టార్ట్ అయింది. అట్లనే గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గరేజ్లో స్టార్ట్ అయింది, ఒక కార్ గ్యారేజ్లో స్టార్ట్ అయింది. యాపిల్ ఒక గ్యారేజ్లో స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా పెద్ద కంపెనీస్ అయినాయి. సో క్రిస్టియానిటీ స్టార్ట్ అయినప్పుడు యేసు ప్రభు ఒక 12 మందిని హైర్ చేసుకున్నాడు కదా. ఆయన హైర్ చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి హైర్ చేసుకున్నాడో తెలుసా? సో హీ న్యూ దట్ హీ వాజ్ స్టార్టింగ్ ఎ రిలీజియన్, ఈవెన్చువల్లీ ఇట్ విల్ బికమ్ ఎ రిలీజియన్. ఆయన పని స్థలాల నుంచి హైర్ చేసుకున్నాడు. ఓకే, సో హీ డింట్ గో టు సెమినరీస్, అండ్ నథింగ్ రాంగ్ విత్ సెమినరీస్, అఫ్ కోర్స్ సెమినరీస్ ఆర్ ఇంపార్టెంట్. థియాలజియన్స్ ఉన్నారు ఆ రోజుల్లో కూడా. ఓకే, థియాలజియన్స్ నుంచి ఆయన హైర్ చేసుకోలే. ఆయన ఎక్కడికి పోయినంటే చేపలు పట్టే దగ్గరికి పోయాడు. ఆయన ఒక వడ్రంగా, ఆయన యేసు ప్రభు ఒక వడ్రంగా, ఆయన చేపలు పట్టే వాళ్ళని హైర్ చేసుకున్నాడు. లేకపోతే ట్యాక్స్ కలెక్టర్స్ నుంచి హైర్ చేసుకున్నాడు. వీళ్ళందరూ కూడా పని చేసేవాళ్ళు. ఓకే, ఆ రోజుల్లో ఉన్న పని చేసేవాళ్ళు. సో యేసు ప్రభు సైతాను మనిషి యొక్క పనిని ఏదైతే ఎఫెక్ట్ చేసిందో, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ పనిని రిడీమ్ చేసిండు. ఆ పని చేసే స్థలాల నుంచి మనుషుల్ని ఎన్నుకున్నాడు, మనలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. ఇంకోటి మత్తయి 28వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన గ్రేట్ కమిషన్ చూస్తాం మనం కదా. ఏంటది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ దేవుని శిష్యులనుగా చేయండి అని అంటాడు 19వ వచనంలో. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే యేసు ప్రభు ఒక టాస్క్ ఇస్తున్నాడు, ఒక పని ఇస్తున్నాడు, ఒక పని అప్పగిస్తున్నాడు కదా. సో అగైన్ హీ ఈజ్ రిడీమింగ్ మ్యాన్ ఫ్రమ్ ద కర్స్. అండ్ మనిషి శాపం నుంచి ఎప్పుడు బయటకు వస్తారంటే
ఈరోజు చాలామంది మనం క్రైస్తవులంగా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే యేసు ప్రభు పని యొక్క శాపం నుంచి మనిషికి విడుదల ఇచ్చిండు. ఓకే, ఇచ్చిండు కాబట్టి మనం 12 గంటలు కొంతమంది పని చేస్తూ ఉంటారు కదా. సో ఒక ఆబ్జెక్టివ్ లేకుండా, ఒక ప్లాన్ లేకుండా పని చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అదే లెవెల్లో పనిచేస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి. యేసు ప్రభు మనకి పని యొక్క శాపం నుంచి విడుదల ఇచ్చిండు 2000 సంవత్సరాల కిందట. సో గుడ్ న్యూస్ ఏంటంటే మిగతా వాళ్ళకి ఉన్న ఆ భారం ఏదైతే ఉందో మన మీద లేదు. అది మనం ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిలాగా అంగీకరించి యేసు ప్రభుని మనకు ప్రభువుగా కలిగి ఉంటామో, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ దిస్ వర్క్. ఓకే, సో వీ షుడ్ వర్క్ ఇన్ ద సేమ్ ఈజ్ అండ్ క్రియేటివిటీ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇట్. నెంబర్ 2, దేవుని పని మనం మన పనితో పాటు దేవుని పని ఎప్పుడైతే చేస్తామో, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞని మనం పాటించి, అప్పుడు మనకి దేవుడు పనిలో ఉన్నటువంటి విడుదల ఏదైతే ఉందో, ఓకే, విడుదల అని ఉంది కదా మన క్యాంప్ థీమ్. సో ఆ విడుదల మనం పనిలో కూడా చూస్తాం. సో మనము మిగతా వాళ్ళు ఫీల్ అవుతున్న ఆపరేషన్ ఏదైతే ఉందో, ఆపరేషన్ మనం ఫీల్గా ఫ్రీడంలో పనిచేస్తాం, క్రియేటివిటీ యూజ్ చేస్తాం, సక్సెస్ఫుల్ అవుతాం. ఓకే, దేవుడిచ్చిన సక్సెస్ మనం చూస్తాం. ఓకే, అది పని యొక్క మూలం. అయితే పని స్థలాల్లోకి మనం ఎంటర్ కావాలంటే, మీలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో మీరు చదువులు అయిపోయాక మీరు ఎంటర్ కావాలంటే 4 విషయాలు ఉన్నాయి. ఓకే, ఆ 4 విషయాలు మీతో పంచుకుంటా నేను ఒక 10 నిమిషాల్లో. ఫస్ట్ది టాలెంట్. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పిండు తలాంతుల గురించి, మత్తయి 25:26 వచనంలో. సో అక్కడ మనకి తెలిసిన, బహుశా ఇక్కడ క్రిస్టియన్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రిస్టియన్స్ కాని వాళ్ళు, క్రైస్తవేతరులు, ఓకే, ఎవరు లేరు. సో మీ అందరూ బైబిల్ ఒకసారైనా చదువుకుంటారు అనుకుంటున్నా. తలాంతుల గురించి ఉపమానం మీకు అందరికి తెలుసు అనుకుంటున్నా. సో మత్తయి 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ తలాంతుల గురించిన ఉపమానం ఉంది. మనకి గుర్తుంటే ఒక యజమాని దేశాంతరం పోతా ఆయన తన యొక్క 3 దాసులకి తలాంతులు ఇచ్చినట్టు మనం చూస్తాం. సో మీరు తర్వాత చూడవచ్చు. అక్కడ మొదటి తలాంతి ఇచ్చినటువంటి అతను, 2వ తలాంతి ఇచ్చినటువంటి అతను వాటిని డెవలప్ చేసినట్టు మనం చూస్తాం కదా. అయితే 3వ తలాంతి ఇచ్చిన అతను ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని పోయి బ్యాంక్ లాకర్లో పెట్టేసినట. ఓకే, ఎందుకంటే ఆయన దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఆ తలాంతుని బయటికి తెస్తే ఏమవుతుందంటే భయపడ్డాడు, ఏంటంటే నా తలాంతు వెళ్ళిపోతుందేమో అని. అయితే యేసు ప్రభు అది మెచ్చుకున్నాడా అంటే మెచ్చుకోలే. ఓకే, సో తలాంతు వాడని దాసుడిని యేసు ప్రభు ఏమన్నాడంటే సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. సో అంటే అర్థం ఏంటంటే మరి టూ మచ్గా మీరు మీ తలాంతుని దాచిపెట్టేస్తే, ఓకే, దేవుడిచ్చిన తలాంతు కొన్ని. సో మనందరి లోపల కూడా దేవుడిచ్చిన తలాంతు ఉంది. ఓకే, అందరికీ దేవుడు తలాంతులు ఇచ్చినట. కొంతమంది పాటలు పాడే తలాంతు ఇచ్చిండు, కొంతమందికి మ్యూజిక్ వేసే తలాంతు ఇచ్చిండు, కొంతమందికి మాట్లాడే తలాంతు ఇచ్చిండు. ఆ తలాంతుని మనం వాడినప్పుడే దేవునికి మనం మహిమ తెచ్చేటోళ్ళం అవుతాం. మనకి కూడా ఆ తలాంతు మీద రిటర్న్స్ వస్తాయి. సో కొంతమంది యాక్టింగ్ బాగా చేస్తారు కదా, కొంతమంది పాటలు బాగా పాడతారు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, ఇంతకుముందు పాట పాడాడు బ్రదర్, తన పేరు తెలియదు నాకు. సో తనలాగా నేను ఎప్పుడు వాడలేను, ఎందుకంటే ఆ తలాంతు తనకుంది, నాకు లేదు. కానీ అట్లా దాని అర్థం ఏంటి, నా తలాంతు నేను యూజ్ చేయవద్దా? చేయాలి కదా. సో ఒకవేళ నేను సిగ్గుపడి భయపడి నా తలాంతుని నేను వాడకుండా నా లోపలనే పెట్టుకున్నాను అనుకోండి, పెట్టుకోవచ్చు, అట్లా పెట్టుకోవచ్చు. ఆ దాసుడు పెట్టుకున్నాడు కదా, అట్లానే నేను కూడా పెట్టుకోవచ్చు. అయితే ఏమవుతుందంటే ఆ దాసుడు అనుకున్నాడు ఈ తలాంతు పోగొట్టకుండా ఆయన కాపాడుతున్నా అనుకున్నాడు. కానీ యజమాని వచ్చినప్పుడు ఏమంటాడంట అంటే నువ్వు సోమరివి, నువ్వు చెడ్డవాడివి అంటాడంట. సో దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ హైడింగ్ యువర్ టాలెంట్. సో మనకి దేవుడు ఇచ్చిండు అది. ఓకే, సో మీ లోపల ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఆ ఇంట్రెస్ట్ ఏదైనా కానివ్వండి, దేవుడు ఇచ్చిన ఇంట్రెస్ట్ని మీరు దాచిపెట్టేస్తే, దాచిపెట్టే ఛాన్స్ ఉంది. దాచిపెట్టేస్తే దానికి సంబంధించినట్టు మీరు ట్రైన్ చేసుకోకపోతే, దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ మీకు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోకపోతే, దేవుడు ఒకరోజు వచ్చినప్పుడు, యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు అంటే ఏదో మంచోనివని నీ గురించి నువ్వు అనుకుంటున్నావేమో, మంచోండి కాబట్టి నేను సైలెంట్గా ఉంటున్నా, ఒక మూల కూర్చుంటున్నాను అనుకుంటున్నామో, కానీ నువ్వు నీ తలాంతు వాడనందుకు, దాన్ని డెవలప్ చేయనందుకు ఇంతమంది దేవుణ్ణి తెలుసుకోవాల్సిన వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేదు. ఓకే, ఇంత దేవుని పని జరగాల్సింది, ఆ పని జరగలేదు. కాబట్టి దానివల్ల లాభం ఉందా నష్టం ఉందా అంటే నష్టం ఉంది. కాబట్టి
అదంట సోమరితనం అంట, అదంట చెడ్డతనం అంట. సో బోత్ ఆర్ నాట్ గుడ్. కాబట్టి నెంబర్ 1 టాలెంట్, దేవుడు ఇచ్చినటువంటి ఇన్హెరెంట్ టాలెంట్ మనందరి లోపల ఉంది. సో ఈరోజు ప్రశ్న మనం అడుక్కోవాలా, ఆ టాలెంట్, నా లోపల ఉన్న టాలెంట్ ఏంటి అనేది నాకు తెలిసి ఉండాలా, ఆ టాలెంట్ని నేను వాడుతున్నానా, ఏ ఏ సందర్భాల్లో వాడవచ్చు అనేది నేను కాన్స్టెంట్గా వాడుతూ ఉండాలి, దాన్ని అప్లికేషన్లో పెట్టాలా. నెంబర్ 2 ట్రైనింగ్. ఓకే, ఫస్ట్ ఇచ్చేది దేవుడే ఇస్తాడు. ఓకే, అది మనము ఏం చేయలేం దానికి. బాలసుబ్రహ్మణ్యం బాడినట్లు మనం పాడలేం కదా. సో బాలసుబ్రహ్మణ్యం ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీ గొంతులో మీకు ఈ వెయిట్ ఎట్లా వచ్చింది అని అడుగుతారు. ఓకే, సో అట్లనే కొంతమంది ఫీమేల్ సింగర్స్ గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ అన్నాడు, ఫలానా వాళ్ళ గొంతులో ఉన్న వెయిట్. ఓకే, గొంతులో ఉన్న వెయిట్ అంటే అది ఎట్లా వస్తుంది అంటే దేవుడే ఇచ్చిండు, అది నేనేం చేయలే అన్నాడు ఆయన. సో అది ప్రాక్టీస్ తోటి వచ్చేది కాదు, సాధనతోటి కొన్ని ఇంప్రూవ్ చేసేవి ఉంటాయి. అయితే ఆ బేసిక్ గిఫ్ట్, ఇంటర్నల్ గిఫ్ట్ ఏదైతే ఉందో అది దేవుడే ఇచ్చిండు, దేవుడు ఇవ్వాల్సిందే అది అని ఒకసారి నేను విన్నాను బాలసుబ్రహ్మణ్యం చెప్పడం. సో దట్ ఈస్ టాలెంట్. ఓకే, వాట్ ఎవర్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ యూ ఈజ్ యువర్ టాలెంట్. నెంబర్ 2 ట్రైనింగ్. ఓకే, సో కొన్ని మనల్ని మనం పుష్ చేసుకోవాల్సినవి ఉంటాయి. ఓకే, సో ఆ పుష్ చేసుకోవాల్సినవి మీరు స్టూడెంట్ లైఫ్లో చేసుకుంటారు. అట్లనే జాబ్ రాగానే ట్రైనింగ్ ఆగిపోదు. చాలామంది అనుకుంటారు, నాకు జాబ్ వచ్చేసింది కదా, నేను ఎందుకు చదవాలి. సో ట్రైనింగ్ అంటే చదువు ఒక్కటే కాదు కదా. సో ట్రైనింగ్ అంటే మనం ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలా, నేర్చుకుంటూ ఉండాలా. ఈ రోజుల్లో ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ ట్రైనింగ్స్ చాలా వచ్చినాయి. సో చాలామంది ఈ రోజుల్లో ఐటీ కంపెనీస్లో అప్ స్కిల్లింగ్, క్రాస్ స్కిల్లింగ్ అంటూ ఉంటారు. ఓకే, సో అప్ స్కిల్లింగ్, క్రాస్ స్కిల్లింగ్ మనం లైఫ్ లాంగ్ ప్రాసెస్. అది మనం చేయలేదనుకోండి, మనం ఏమవుతాం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇర్రెలవెంట్ అయిపోతాం మన చుట్టూ ఉన్న వాళ్ళకి. పట్టించుకో, మన స్కిల్స్ వాళ్ళకి పనికిరావు. కాబట్టి మనల్ని మనం పదును పెట్టుకుంటూ ఉండాలి, మన స్కిల్స్కి పదును పెట్టుకుంటూ ఉండాలి. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ట్రైనింగ్, యోసేపు. ఓకే, సో యోసేపు ఆయనకు యాక్చువల్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు, జైల్లో ఉన్నాడుగా చాలా రోజులు, చాలా సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చినాక ఆయన దాదాపు ప్రైమ్ మినిస్టర్ జాబ్ ఆ లెవెల్లో వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆదికాండం 47వ అధ్యాయంలో 13 నుంచి 26 వచనాల్లో మనం చూడవచ్చు. అది ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఎకనామిక్స్లో దాని మీద ఒక బుక్ రాసిండు. ఓకే, సో ఆయనంట ఆ ప్లానింగ్ ఏదైతే ఉందో, ఓకే, కరువు రాబోతుంది దేశానికి, ఈయనకి అనుకోకుండా పొజిషన్ వచ్చింది. ఆ సంవత్సరాలన్నీ ఆయన మెంటల్గా ట్రైన్ చేసుకోలేదు అనుకోండి తను. దేర్ వాజ్ నో వే హీ కుడ్ హ్యావ్ కమ్ విత్ దట్ ప్లాన్. ఓకే, సో ఆ ప్లాన్ తీసుకొని వచ్చిండు ఆయన తీసుకొని రాబట్టి ఆయన కుటుంబం రక్షించబడ్డది కరువులో, ఆయన తండ్రి రక్షించబడ్డాడు, ఐగుప్తు దేశం రక్షించబడ్డది. ఓకే, సో దాదాపు ఆ పర్టిక్యులర్ పార్ట్ ఏదైతే ఉందో ప్రపంచంలో అదంతా కూడా ఆయన వల్ల రక్షించబడ్డది, లేకపోతే చాలామంది చనిపోయేటోళ్ళు. సో అంత జ్ఞానం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే జైల్లో ఉన్నప్పుడు ఆయన కానీ ట్రైనింగ్ ఇచ్చుకున్నాడంట. సో హీబ్రూ లాంగ్వేజ్లో ఆయన ట్రైనింగ్ ఇచ్చుకున్నాడంట. యాక్చువల్గా అంటే దిస్ ఈజ్ జస్ట్ లిజెండ్. ఓకే, ఇక్కడ కూడా దీనికి ప్రూఫ్ లేదు, కానీ హీబ్రూ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యోసేపు జైల్లో ఉన్నప్పుడు కనిపెట్టిండంట హీబ్రూ లాంగ్వేజ్ని. ఓకే, ఆ తర్వాత యోసేపు తన ప్రతికూల పరిస్థితుల్లో తనంతా ట్రైన్ చేసుకున్నాడు. ఓకే, సో ట్రైనింగ్ అనేది ఎప్పుడు కూడా మీ అనుకూల పరిస్థితుల్లో ట్రైన్ అయ్యేది కాదు. ఓకే, మీరు అఫ్కోర్స్ గాడ్స్ గ్రేస్, దేవుడు మనకి చాలా సదుపాయాలు ఇచ్చిండు. మీరు మంచి కాలేజెస్లో ఉన్నారు, చదువుకుంటున్నారు, పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు. బహుశా మీలో కొంతమంది ట్యూషన్కి వెళ్తున్నారు, చైతన్య నారాయణలో చదువుకుని ఉండొచ్చు, కొంతమంది బహుశా కొంతమంది ట్యూషన్లు తీసుకుంటూ ఉండొచ్చు. సో ఇదంతా కూడా మీ అనుకూలమైన పరిస్థితుల్లో మీరు తీసుకునే ట్రైనింగ్స్. మీరు ఎప్పుడన్నా ఫెయిల్ అయినా అనుకోండి, మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయినా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫెయిల్ అయినా. ఓకే, నేను ఫెయిల్ అయ్యి 1 సంవత్సరం అంతా ఇంట్లో ఉన్నా. ఓకే, సో మీరు ఫెయిల్ అయ్యి ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు డిప్రెషన్లో ఉంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ట్రైన్ చేసుకోవాలనిపిస్తుందా మిమ్మల్ని మీరు? అనిపించదు కదా. మిమ్మల్ని మీరు నిందించుకుంటూ ఉంటారు, సమాజాన్ని నిందిస్తారు, దేవుడిని నిందిస్తారు, పాస్టర్ని నిందిస్తారు, లేకపోతే టీవీలో మీరు ఎవరు వాక్యం అయితే వింటారో వాళ్ళని నిందిస్తారు. సో యూ కైండ్ ఆఫ్ గెట్ ఆక్యుపై యువర్ సెల్ఫ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. అయితే ఆ డిప్రెషన్లో ఉన్న టైంలో మిమ్మల్ని మీరు
మోల్డ్ చేసుకోగలిగితే, ప్రతికూల పరిస్థితుల్లో యోసేపు జైల్లో ఉన్నాడు కదా, మీరు కూడా ఒక్కోసారి జైల్లో ఉండే పరిస్థితులు వస్తాయి. నిజమైన జైలు కాకపోవచ్చు, మీ ఆలోచనలో జైలు. సో ఆ టైంలో మీరు మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకోగలిగితే దట్ ఈజ్ యువర్ ట్రైనింగ్. ఓకే, సో యోసేపు పొందిన ట్రైనింగ్ అది తను ఒక క్రిటికల్ టైంలో దేవుడు తనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, దేవుడు ఆ ప్లాన్ చెప్పలే, ఆపర్చునిటీ ఇచ్చిండు అంతే కదా. సో మనకు కూడా చాలాసార్లు ఒకవేళ ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఏం చేయాలో చెప్పాడు. అది ఎట్లా వస్తుందంటే మనం అప్పటిదాకా మనల్ని మనం మోల్డ్ చేసుకున్న విధానాన్ని బట్టి వస్తుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ది ఆథెంటిసిటీ. ఆథెంటిసిటీ అంటే ప్రామాణికత, అంటే నువ్వుగా ఉండడం. ఓకే, నువ్వు ఇంకొకళ్ళని ఇమిటేట్ చేయకుండా ఉండగలగడం. సో నేను ఈ చెప్పే 4 కూడా మీరు మంచి ఉద్యోగ స్థలాల్లో ఉద్యోగం పొందడానికి పనికొస్తాయి. ఓకే, సో మీరు అంటే మీకు డిగ్రీస్ రావచ్చు, మీరు చదువుకునే చదువుల వల్ల డిగ్రీస్ రావచ్చు, బట్ దెర్ ఆర్ దీస్ క్వాలిటీస్ విచ్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యాజ్ క్రిస్టియన్స్. సో అది మీరు తెలుసుకున్నప్పుడు అది మీ బిహేవియర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అయినప్పుడు మీరు నంబర్ 1 జాబ్స్ సెక్యూర్ అవుతాయి మీకు, లేదంటే జాబ్స్లో మీరు ప్రమోట్ అవ్వగలుగుతారు. ఆథెంటిసిటీ అంటే మీరుగా ఉండగలగడం. దానియేలు తను ఒక సెకండ్ క్లాస్ సిటిజన్ లాగా బబులోనికి వెళ్ళినట్టు తెలుసా మీకు? దానియేలు స్టోరీ తెలుసా దానియేలు స్టోరీ? ఓకే, సో దానియేలు స్టోరీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మీరు ఎవరు చేతులు ఎత్తుతలేరు దేనికి అంటే బహుశా నేను అన్ని మంచి ప్రశ్నలే అడుగుతున్నా, లేదంటే నా ప్రశ్న మీకు అర్థమవుతలేదు, లేదంటే మీరు బహుశా చెయ్యి ఎత్తాల్సిన పరిస్థితిలో ఉండి కూడా బహుశా ఎత్తుతలేరేమో, విచ్ ఇస్ ఫైన్. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్అట్ దట్స్ ఫైన్. బట్ మన దానియేలు స్టోరీ మనం చూసినట్టు దానియేలు మొదటి అధ్యాయంలో చూద్దామా? మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తే దానియేలు తన తోటి ఫ్రెండ్స్ తోటి కలిసి ఆయన ఫస్ట్ బాగా అంటే హీఈస్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, రాజరిక కుటుంబం నుంచి మంచి చదువులు చదువుకొని దేశానికి పనికొచ్చే పని ఏదైనా చేద్దామని అనుకుంటా ఉన్నప్పుడు బబులోన్ రాజు వచ్చి వాళ్ళందరినీ తీసుకొని పోయినట వేరే దేశానికి. సో వేరే దేశానికి తీసుకొని పోయి బానిసలాగా తీసుకొని పోయినట. ఓకే, క్రీమీ లేయర్ కొంతమందిని తీసుకొని పోయినట, బాగా మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ని తీసుకొని పోయినప్పుడు ఆబ్వియస్లీ దట్ వాజ్ ద డిప్రెసివ్ పీరియడ్, అంటే డిప్రెస్డ్ ఉండే పీరియడ్. సో ఆ టైంలో దానియేలు హీ వాజ్ ఆథెంటిక్ అబౌట్ హూ హీ వాస్. ఓకే, దేవుడు ఇచ్చిన తనకున్న తలాంతుల విషయంలో కానివ్వండి, తనకున్న డైటరీ రిస్ట్రిక్షన్స్ విషయంలో కానివ్వండి, తను అసిమిలేట్ కాలే మిగతా వాళ్ళతోటి, తనుగా ఉన్నాడు. ఓకే, సో లాస్ట్ వర్స్లో చూస్తే ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాను. ఎప్పటి నుంచి? నెబుకద్నెజరు టైం నుంచి. అంటే మధ్యలో దాదాపు ఒక 7 రాజులు పోయినట, అయినా కానీ దానియేలు పొజిషన్ ఏం చేంజ్ కాలే. ఓకే, సో దానియేలు ఒక బానిసగా ఉన్నాడు, ఒక సెకండ్ క్లాస్ సిటిజన్ లాగా ఉన్నాడు. వేరే రాజు కిందికి పోయాడు, అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఆ దేశస్తుల నుంచి కాంపిటీషన్ ఉంటుంది, తనతో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో దానియేలు యొక్క ట్రైనింగ్ కానివ్వండి, దేవుని సహాయం కానివ్వండి, తనకున్న ఆథెంటిసిటీ కానివ్వండి. ఓకే, నేనుగా ఉంటాను, నేను ఈ విగ్రహాలకు మొక్కను, ఓకే, నేను ఈ ఆహారం తినను, అట్లాంటి స్టాండ్స్ తీసుకున్నప్పుడు ఏమైందంటే హిజ్ ఆథెంటిసిటీ హెల్ప్డ్ హిమ్. ఓకే, అండ్ హీజ్ అఫ్ కోర్స్ కాంపిటెంట్గా ఉన్నాడు తన పనిలో. కాబట్టి 7 రాజులు వచ్చిపోయినా కానీ దానియేలు పొజిషన్ మాత్రం ఇంటాక్ట్గా ఉండింది. లాస్ట్ అవేర్నెస్. ఓకే, అవేర్నెస్ అంటే మనకు తెలిసి ఉండడం, అవగాహన. ఓకే, మనకున్న పరిస్థితుల గురించి మనకు అవగాహన ఉండాలా, మన లోకం గురించి మనకి అవగాహన ఉండాలా, మన చుట్టూన్న పరిస్థితులు, మన పరిసరాల గురించిన అవగాహన ఉండాలా. పౌలుని చూస్తే పౌలు తన రోమియుడన్న తనకి 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఓకే, ఒకటి తను పుట్టుకతో వచ్చిన యూదా పౌరసత్వం, 2 తన రోమా సామ్రాజ్యానికి సంబంధించిన పౌరసత్వం. సో తను రోమియుడు, యూదా సామ్రాజ్యం ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం కింద ఉండేది. సో 2 సార్లు తను పట్టుబడ్డప్పుడు, యూదుల చేత పట్టబడ్డప్పుడు, జైల్లో పెట్టబడ్డప్పుడు ఆయన ఏమంటాడంటే నేను రోమియుణ్ణి, నన్ను మీరు ఇట్లా జైల్లో పెట్టే అధికారం మీకు లేదు అని చెప్పి ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చినట్టు మనం బైబిల్లో చూస్తాం. ఒకటి అపోస్తల కార్యాలు 16:37, ఇంకోటి 22:25. ఈ 2 సందర్భాల్లో హీ వాజ్ అవేర్ ఆఫ్ హిస్ రైట్స్. ఓకే, సో మనము చాలామంది
కొన్ని వర్క్ ప్లేసెస్కి పోయినప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ రైట్స్ యూ హ్యావ్, ఓకే, ఎంప్లాయ్మెంట్ రైట్స్ కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటి మీకు అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే బయట ప్రపంచంలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయడానికి చూస్తారు. ఓకే, హెవీ కాంపిటీషన్ ఉంటుంది కదా ఈ రోజుల్లో, మనందరికీ తెలుసు కదా అది. సో మీరు ఆ కాంపిటీషన్లోకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ బేసిక్ అవేర్నెస్ మీకు ఉండాలి. వాట్ ఆర్ మై రైట్స్? ఓకే, ఈ దేశానికి సంబంధించిన ఒక పౌరుడిగా నాకున్న హక్కులేంటి, ఈ ఆర్గనైజేషన్ నాకు ఇచ్చే హక్కులేంటి. ఓకే, ఆ హక్కులు మీరు ఎక్సర్సైజ్ చేయలేదనుకోండి, అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ యొక్క అమాయకత్వాన్ని ప్రపంచం ఆసరాగా తీసుకుంటుంది. బైబిల్ ఎప్పుడు కూడా మీ హక్కులను వదులుకోమని చెప్పట్లా. ఓకే, సో పౌలు తన హక్కుల్ని ఎక్సర్సైజ్ చేసినట్టు మనం కూడా మన హక్కుల్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే అల్టిమేట్గా పౌలు ఎక్కువ సేవ చేయగలిగాడు కదా. అక్కడనే ఫర్ ఎగ్జాంపుల్ ఆ జైల్లోనే ఉండి నేను నా హక్కుని ఎక్సర్సైజ్ చేయను, నోరు మూసుకొని ఉంటాను అనుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమయ్యేది? పౌలు స్టోరీ అక్కడికే ఎండ్ అయి ఉండేది కదా. అపోస్తల కార్యాలు అక్కడికే ఆగిపోయి ఉండేది. మిగతా పత్రికలు కొన్ని బహుశా పౌలు రాయలేకపోయేటోడేమో. కోర్స్ పౌలు జైల్లో ఉన్నాడు చాలా సంవత్సరాలు. జైల్లో ఉండడం ప్రాబ్లం కాదు, బట్ అట్ ది సేమ్ టైం అక్కడ నుంచి బయటకు వచ్చి మనకున్న స్వాతంత్రాన్ని, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని వినియోగించి దేవుని పని చేయాలంటే మన హక్కుల్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యేసు ప్రభు చెప్పిన ఇంకో మాట ఏంటంటే, మీరు పనిచేసే దగ్గర యు ఆర్ సపోజ్ టు బి లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ కదా. లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలని యేసు ప్రభు చెప్పిండు. కొండ మీద కట్టబడ్డ పట్టణంలాగా ఉండాలని యేసు ప్రభు చెప్పిండు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు కూడా దాక్కుంటా జీవిస్తూ ఉన్నా అనుకోండి, ఓకే, నా కాలేజ్లో కానివ్వండి, నా పనిచేసే దగ్గర కానివ్వండి, ఎప్పుడు బయటికి రాకుండా, ఓకే, ఎప్పుడు నేను ఉంటున్నా అనుకోండి, అప్పుడు దేవునికి మహిమ వస్తుందా? రాదు. యేసు ప్రభు అట్లా ఉండాలని చెప్తున్నాడా? చెప్పట్లేదు. సో మనం విజిబుల్గా ఉండాలి, క్రెడిబుల్గా ఉండాలి. ఓకే, అదే పనిగా బయటకు వస్తూ ఉంటే కూడా మన లోపల క్రెడిబిలిటీ లేదనుకోండి, అంటే మనం వీఆర్ నాట్ క్వాలిఫైడ్, వీఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ వర్క్, మనం టైంకి రాము, చెప్పిన పని సరిగా చేయం, అయినా కానీ అందరి ముందు కనపడాలని చేస్తూ ఉంటే అదేంటి? ఓన్లీ విజిబిలిటీ. అది క్రెడిబిలిటీ ఏంటంటే మనం చాలా క్రెడిబుల్ పర్సన్స్. ఓకే, యాజ్ అ పర్సన్ ఐమ్ వెరీ క్రెడిబుల్, బట్ బయటికి రాను నేను. ఓకే, సో రెండు కూడా మనం అవాయిడ్ చేసి రైట్ లెవెల్ ఆఫ్ విజిబిలిటీ, క్రెడిబిలిటీ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి ఆపర్చునిటీస్ వస్తాయి. వచ్చిన ఆపర్చునిటీస్లో మనం ఇంప్రూవ్ కాగలుగుతాం వర్క్ ప్లేస్లో. సో అట్లా ఉండాలని యేసు ప్రభు కూడా కోరుకుంటా ఉన్నాడు కదా. సో ఈరోజు మనం పని స్థలాల్లో చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. మీకు తెలుసో లేదో, చాలామంది గేస్, లెస్బియన్స్ బయటకు వస్తూ ఉన్నారు, హోమోసెక్షువల్స్ కదా. సో ఇంతకుముందు వాళ్ళు ఎక్కడెక్కడో దాచుకొని ఉండేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు, మేము చేసేది కరెక్ట్ కాదు, బయటకు వస్తే మమ్మల్ని చూసి నవ్వుతారు, ఓకే, మేము సిగ్గుపడతా, ఎక్కడో మూలకు ఉండాలా అనుకుంటా ఉండేటోళ్ళు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కంపెనీస్, ఎంఎన్సీస్ ఈ నెలని ప్రైడ్ మంత్ అని ఫాలో చేస్తారు. మీకు తెలుసా? సో ప్రైడ్ మంత్ అంటే ఏంటంటే, జూన్ మంత్ బయట వేరే కంట్రీస్లో ప్రైడ్ మంత్ అంటే ఏంటంటే హోమోసెక్షువల్స్ కూడా మిగతా వాళ్ళతో పాటు సమానం అన్న వాల్యూని ప్రమోట్ చేసే ఒక ఆలోచన. ఓకే, ఎక్కువ యూఎస్లో, యూరోప్లో ఉంది, ఇప్పుడు ఇండియాలో లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళెవరికి లేని సిగ్గు చాలాసార్లు మనకు ఉంటుంది కదా. ఒక క్రిస్మస్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ క్రిస్మస్లో మీ కాలేజ్లోనో లేకపోతే మీ ఆఫీస్లోనో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయొచ్చు. లేదంటే వేరే వాళ్ళు ఒకవేళ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటే ఆ ఈవెంట్లో మీరు పాల్గొనవచ్చు, మీరు వేరే వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. సో గుడ్ ఫ్రైడే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని గుడ్ ఫ్రైడే అని ఎందుకంటారు? మిగతా ఫ్రైడేస్కి దీనికి సంబంధం ఏంటి? ఓకే, పనిచేసే వాళ్ళందరికీ కూడా ఫ్రైడేస్ గుడ్ ఫ్రైడేసే బై ది వే. అంటే ఏంటి? సాటర్డే వీకెండ్ కదా, సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి ఆల్ ఫ్రైడేస్ ఆర్ గుడ్ ఫ్రైడేస్. బట్ ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు స్పెషల్? ఓకే, వాట్ ఈస్ సో గుడ్ అబౌట్ దిస్ గుడ్ ఫ్రైడే అనే విషయంలో మనం అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు. సో క్రిస్మస్ అండ్ గుడ్ ఫ్రైడే జనరల్గా మనకు మంచి ఆపర్చునిటీస్, మన ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి, లేకపోతే ఆర్గనైజ్ ఈవెంట్కి ఎవరన్నా ఇన్వైట్ చేయడానికి. సో అట్లాంటి టైమ్స్లో మనము వాటిని లివరేజ్ చేసుకునే వాళ్ళంగా మనము ఉంటున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. ఆఖరిగా మనము స్టూడెంట్స్గా కానివ్వండి, పనిచేసే వాళ్ళంగా కానివ్వండి, యేసు ప్రభు చెప్పినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం పాటించే వాళ్ళంగా ఉండాలి. ఏంటి ఆ వాల్యూస్? ఏంటంటే జవాబుదారీతనం, అకౌంటబిలిటీ కదా. సో లెక్క అప్పచెప్పగలగడం. మనకు ఒక పని ఇస్తే మనము ఆ పనిని తీసుకొని మాయమైపోయి దాన్ని సరిగా చేయకుండా అల్టిమేట్గా బ్యాడ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకునే వాళ్ళంగా ఉండకుండా
ఎప్పటికప్పుడు మనకి ఆ పని అప్పగించిన వాళ్ళతో టచ్లో ఉండి నేను సరిగా చేస్తున్నానా లేదా, మీ ఎక్స్పెక్టేషన్ ఇదేనా, మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు నా పని ఉందా లేదా అని రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వడమే కాకుండా ఎక్సీడ్ అవ్వడం. ఓకే, సో అది మన ఒక వాల్యూ స్టీవార్డ్షిప్. ఇంకోటి సర్వెంట్ లీడర్షిప్. సర్వెంట్ లీడర్షిప్ అంటే ఏంటి, మనకి ఇచ్చినటువంటి కొంతమంది మనం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మనం ఒక సర్వెంట్ లాగా వాళ్ళకి సర్వ్ చేయగలగడం. ఓకే, వాళ్ళ మీద అధికారం చలాయించకుండా ఒక దాసునిలాగా యేసుప్రభు చేసినట్టు చేయగలగడం. క్రియేటివిటీ, సృజనాత్మకత. ఓకే, మన లోపల మనం ఒక పని ఇచ్చిన అనుకోండి, దాన్ని క్రియేటివ్గా కొత్త వేస్లో ఏదైనా చేయవచ్చా. ఓకే, ఒక 10 టాస్క్స్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 10 టాస్క్స్ను మనం చేయకుండా 10 సార్లు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఓన్లీ ఒక 6 సార్లు చేస్తే ఇది సేమ్ పర్పస్ అచీవ్ అవుతుంది అని తెలుసుకున్నాం అనుకోండి. ఆ 10 టాస్క్స్ని కొంతమంది 12 టాస్క్స్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు బిజీగా కనపడాలి కాబట్టి. అయితే మీరు మీ క్రియేటివిటీని యూజ్ చేసి ఆ 10 టాస్క్స్ని ఒక 6 టాస్క్స్ లాగా కిందికి దించిన అనుకోండి, టైం సేవ్ అవుతుంది కదా. సో ఆ టైంని మీరు వేరే వాటికి వాడుకోవచ్చు. సో అట్లాంటి క్రియేటివ్ వేస్ని మీరు వర్క్లో యూజ్ చేయగలగడం, కష్టపడి పని చేయగలగడం, పని ఎగ్గొట్టకుండా, పని దొంగల్లాగా కాకుండా. ఓకే, మీ కష్టాన్ని దేవుడు ఏం చెప్పిండు, చెమట ఓడిచి పని చేయాలన్నాడు కదా. సో చెమట లిటరల్గా మనం యూ షుడ్ బి ఏబుల్ టు స్వెట్ ఇట్ అవుట్. కష్టపడగలగడం, పరిశుద్ధంగా ఉండగలగడం, హోలీనెస్. ఓకే, సో మనం పనిచేసే దగ్గర మనము అంటే ప్లేఫుల్గా ఉండడం ఒకటి, అన్హోలీగా ఉండడం ఒకటి కదా. సో ప్లేఫుల్గా ఉండడం దట్స్ ఫైన్ ఫర్ యువర్ ఏజ్, యూ షుడ్ బి ప్లేఫుల్. బట్ హోలీగా ఉండగలగడం, ఇంటిగ్రల్గా ఉండగలగడం. ఇంటిగ్రిటీ అంటే ఏంటి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా మనం చెప్పిన దాన్ని చేయడం. ఓకే, సో అది ఇంటిగ్రిటీ. ఈ వాల్యూస్ మనము పాటిస్తే అప్పుడు దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఫర్ అస్ టు బి సక్సెస్ఫుల్. బైబిల్లో మనకి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం మనం. బైబిల్ మనకు ముందు పెట్టే ఎగ్జాంపుల్స్లో క్యారెక్టర్ స్టడీ చేస్తే మనకి ఆ క్యారెక్టర్స్లో మనకి వాల్యూస్ అని కనిపిస్తాయి. లోకం కూడా ఈరోజు అట్లాంటి వాళ్ళ కోసం చూస్తూ ఉంది. ఓకే, ఎంఎన్సీస్లో జనరల్గా నెగిటివ్ ఎగ్జాంపుల్సే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఏవి కూడా పాటించరు. ఓకే, సో మీరు క్రిస్టియన్గా ఒకవేళ మీరు పోయి వాల్యూస్ని చూపించి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు మీ లీడర్షిప్ని ఇంప్రెస్ చేస్తే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్. ఆఖరిగా నేను ముగించే ముందు రిస్క్స్ గురించి కూడా మాట్లాడతా. ఓకే, సో ఇప్పుడు మేము పనిచేసిన జనరేషన్ మాది ఏదైతే ఉందో, మీ ముందు జనరేషన్ మాది ఆబ్వియస్లీ 20 ఏళ్ల కింద ఉన్నట్టు ఇప్పుడు లేదు ప్రపంచం కదా. 25 ఇయర్స్ కింద ఉన్నట్టు లేదు ఇప్పుడు ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో చాలాసార్లు చాలా పనులు మీరు బహుశా చాలామంది ఉద్యోగానికి వచ్చే టైంకి సిస్టమ్ చేస్తుంది. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పని చేసేస్తుంది. సో మనుషులు చేసే పనులు కొన్ని మాయమైపోతాయి అది వచ్చేటప్పటికి. ఇంకోటి, మనం పనిచేసే దేశం ఏదైతే ఉందో ఆ దేశం ఇప్పుడు చాలా పోలరైజ్ అయిపోయింది. ఓకే, నాలాంటి వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీస్ కూడా చాలాసార్లు మీ దాకా రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే క్రిస్టియన్స్కి ఈరోజు ఆపోజిషన్ పెరిగింది. ఓకే, ఇన్ జనరల్ క్రిస్టియన్ అని ఒక మనిషి గురించి తెలిసినప్పుడు అతన్ని సపోర్ట్ చేసే కంటే కూడా ఎట్లా ఆపోజ్ చేద్దామా అన్న ఆలోచన ఎక్కువ ఉంది. వీటికి తోడు జనరల్గా క్రిస్టియన్స్ ఫోకస్ అంతా కూడా స్టెమ్ ఏరియాస్లో ఉంటుంది. స్టెమ్ అంటే ఏంటి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్. సో ఈ ఏరియాస్లో జనరల్గా మన వాళ్ళు ఎక్కువ ప్రావీణ్యంగా ఉంటారు. కాంట్రిబ్యూషన్ కూడా ఈ ఏరియాస్కి ఎక్కువ ఉంటుంది. అయితే క్రియేటివ్ ఆర్ట్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పాలిటిక్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటి ఏరియాస్లో జనరల్గా మన వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండదు. అట్లనే మన ఎడ్యుకేషన్ కూడా ఎక్కువ హై లెవెల్కి వెళ్ళదు. జనరల్గా గ్రాడ్యుయేషన్ తోటి ఆపేస్తాం. వి సీ వెరీ లెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్రిస్టియన్స్. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూడా చాలామంది ఆపేస్తారు. అంతకంటే ఎక్కువ డాక్టరేట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే యూఎస్కి వెళ్ళి చదువుకుందాం అంటే ఉన్న ఎడ్యుకేషన్లో గెటింగ్ ద బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ అన్న ఆలోచన మన వాళ్ళకి జనరల్గా ఉండదు. సో ఈ ఛాలెంజెస్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూ షుడ్ బీ గెటింగ్ ద వెరీ బెస్ట్ ఎడ్యుకేషన్ పాసిబుల్. మన దేశంలో అంబేద్కర్ గురించి తెలుసు కదా మీకు. అంబేద్కర్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ బట్ హీ స్టిల్ వర్దీ టు బీ కోటెడ్. ఆ రోజుల్లో అంబేద్కర్ అని నెలలు ప్రయాణం చేసి సముద్రంలో వేరే దేశానికి పోయి పిహెచ్డి సంపాదించినాడు. ఇది డాక్టరేట్. సో కాబట్టి రాజ్యాంగం రాయగలిగాడు. చాలామందికి లేని ఆపర్చునిటీస్ ఆయన క్రియేట్ చేయగలిగాడు. సో డోంట్ స్టాప్ విత్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గో బియాండ్ దాట్. ఓకే,
ట్రై టు గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ దట్ యూ క్యాన్, సో దట్ మీరు మీ ఫ్యూచర్లో యూ కెన్ బిల్డ్ ద బెస్ట్ కెరియర్.